నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఎండలు మండుతున్నాయి, వేడిగాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడుతున్నారు. పగలు బయటకు రాలేని పరిస్థితి. ప్రతి ఇంట్లో ఏసీల మోతం మోగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ పచ్చటి మొక్కను ఇంటి పట్టునే పెంచుకుంటే వేసవిలోనూ ఎంతో హాయిగా ఉండవచ్చని మిద్దె సాగు చేసే సాగుదారుల అనుభవాలు మనకు చెబుతున్నాయి. అందుకే కాంక్రీట్ జంగిళ్లలో ఈ మధ్య కాలంలో మిద్దె సేద్యానికి పెద్దపీట వేస్తున్నారు నగరవాసులు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు పచ్చటి మొక్కలపై మమకారాన్ని పెంచుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో నిజామాబాద్లోని నామ్దేవ్ వాడలోని బ్రహ్మకుమారీలు తమ ధ్యాన మందిరం మేడ మీద చక్కటి టెర్రస్ గార్డెన్ను ఏర్పాటు చేశారు. మరి ఇవాల్టి మన మిద్దె తోటల సెగ్మెంట్లో ఈ మిద్దె తోట సంగతులను తెలుసుకుందాం పదండి. హలో నమస్తే. పాండమిక్ అనేది మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పించింది. అదే పాండమిక్ ఫస్ట్ లాక్డౌన్లో చాలామంది ఆర్గానిక్ ఫుడ్ అనే కాన్సెప్ట్తోని ఎంతోమంది టెర్రస్ గార్డెన్ని స్టార్ట్ చేశారు. అలాగే నిజామాబాద్లోని నామ్దేవ్ వాడలోని బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా అదే పాండమిక్లో ఒక మంచి టెర్రస్ గార్డెన్ అయితే స్టార్ట్ చేశారు. బట్ ఈ టెర్రస్ గార్డెన్కు ఉన్న స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పటి వరకు చూసింది చాలామంది ఇళ్ల పైన పెంచుకున్న టెర్రస్ గార్డెన్ని మాత్రమే చూసాం. కానీ ఇది ఒక ధ్యాన మందిరము. ఈ ధ్యాన మందిరంలో వాళ్ళు కూడా పాండమిక్ టైంలో ఒక టెర్రస్ గార్డెన్ అయితే వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు. కానీ దీనికి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ దాదాపు 750 కుండీలలో 450 మొక్కల దాకా ఉన్నాయి. సో అసలు వీళ్ళు ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు, అసలు దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం పదండి. బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న టెర్రస్ గార్డెన్ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీత గారు ఉన్నారు. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. అమ్మ, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? అంటే పాండమిక్లో స్టార్ట్ చేశారని అయితే మాకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ కాన్సెప్ట్తో స్టార్ట్ చేశారు? ఇది వచ్చేసమ్మా మన యొక్క కరోనా టైం అప్పుడు ఈ యొక్క ఏరియా వాళ్ళకి మనం తోటకూర, గోంగూర, పాలకూర, టమాటా, మిర్చి కనీసం మన వంతు ఆశ్రమం నుండి అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ఆలోచన వచ్చిందమ్మా. దానికి మేము బకెట్స్, ఇంట్లో ఉన్నటువంటి ఏవైతే టబ్స్ కానివ్వండి కొన్ని తెచ్చుకున్నాము, కూలర్స్, అవన్నిటిని కూడా యూట్యూబ్లో చూసి మేము తయారు చేసి ఏరియాలో ఇంచుమించు 40-50 మందికి మేము ఆకుకూరలు అనేది సరఫరా చేయడం జరిగిందమ్మా. అయితే ఒక 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఏమనిపించిందంటే ఇదేదో చాలా బాగుంది, ఇంకా మన కూరగాయలు మనం పండించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి దాదాపు 56 రకాల కూరగాయలు ఈ తోటలో పెట్టడం జరిగిందమ్మా. అలాగే ఇక్కడ అంటే చూసాము, ఇక్కడ వస్తుంటే ఎంట్రన్స్లో ఒక బోర్డు కనిపించింది. సో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి అసలు? అంటే ఇంత పెద్దగా మీరు ఆర్గనైజ్ చేసుకోవడానికి అసలు ఆ థాట్ ఏంటి, ఎలా ముందుకెళ్తున్నారు? అయితే ఆకుకూరలు పెట్టి అందరికి ఇచ్చినప్పుడు చాలా ఆనందాన్ని ఇచ్చింది తల్లి. ఎందుకంటే మనం తినడంతో పాటు ఎదుటి వ్యక్తికి కూడా తినిపించడంలో ఉన్నటువంటి ఆనందం అంటే ఏంటో అది మేము మనస్ఫూర్తిగా అనుభవం చేశాము. కాబట్టి భగవంతుడు ఇంత చక్కటి జీవితాన్ని ఇచ్చాడు. మరి భగవంతునికి మనం రోజొక వెరైటీగా మనం ఎలా భుజిస్తామో, రోజొక్క రకంగా మనం వస్త్రాన్ని ఎలా అలంకరణ చేసుకొని ఈ జీవితాన్ని జీవిస్తున్నామో, మరి భగవంతునికి కూడా పుష్పాలని సమర్పించాలి అని ఒక థాట్ వచ్చేసమ్మా 250 రకాల పూల మొక్కల్ని చాలా ఇష్టంగా పెంచడం జరుగుతుందమ్మా. అలాగే ఇక్కడ ఫ్రూట్సే కాదు, వెజిటేబుల్సే కాదు, కొన్ని రకాల ఔషధ మొక్కలు ఉన్నాయని కూడా అక్కడ మెన్షన్ చేశారు మీరు ఎంట్రన్స్ బోర్డులోనే. సో అంటే ఔషధ మొక్కలు అన్ని రకాల రేర్వి పెంచుతున్నారు అని అంటే మీకు ఎంతో కొంత వాటి మీద ఒక ఐడియా ఉండుంటుంది. సో అంత అరుదైన ఔషధ మొక్కలు ఏమున్నాయి అంటే వాటి గురించి మీకు ఏం ఐడియా ఉంది? ఇక్కడ ఔషధ మొక్కలంటే అమ్మా నిత్య జీవితంలో మనకి రోజు అవసరం వచ్చేది. అంటే పరిగెత్తి మనం హాస్పిటల్ దాకా వెళ్ళకుండా అప్పటికప్పుడు పిల్లలకి ఆకలి కావట్లేదు, అన్నం తినట్లేదు అంటారు. దానికోసం అని చెప్పేసి మేము ఇక్కడ చెనంగాకు చెట్టుని పెంచడం జరుగుతుందమ్మా. ఇదైతే పూర్వకాలం నుండి మన పెద్దవాళ్ళు మనందరికీ కూడా మన అమ్మమ్మలు, మన నాయనమ్మలు పచ్చడి రూపంలో, పొడి రూపంలో కొట్టి తినిపిస్తూనే ఉంటారు.
అదేవిధంగా పుదీనా అరుగుదలకి, తర్వాత పులిసెంతాకు, నల్లేరు, ఎముకల్లో బలం లేదు అని అంటారమ్మా. ఆ బలానికి మనకి ఇక్కడ నల్లేరు మొక్కని కూడా పెంచడం జరుగుతుంది. ఎవరికైనా ఎముకల్లో బలం లేదంటే ఇక్కడ మన ఆశ్రమం నుండి వాళ్ళకి పచ్చడి కూడా చేసి మేము పంపిస్తామండి. ఎందుకంటే అందరికీ దాన్ని చేసుకునేటటువంటి అవగాహన ఉండదు కాబట్టి. తర్వాత ఇక్కడ స్టివియాని కూడా పెంచడం జరుగుతుంది. తర్వాత చిన్న చిన్నగా అంటే ఈ కలబంద, తర్వాత చిన్న చిన్నగా అవన్నీ అందరికీ తెలుసు. కానీ అరుదైనటువంటి మొక్కల్లో ఏంటంటే మింట్ తులసి, పగడాల తులసి, తర్వాత కర్పూరం తులసి, 7 రకాల తులసిలతోటి, అంటే వాటిని ఆస్వాదించినప్పుడే మన లోపల ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ అనేది కూడా వెళ్తుంది. అంటే వీటి గురించి ఎంతో కొంచెం మనకి అవగాహన ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ 26 రకాల మొక్కలతోటి వాళ్ళకి పిండి కూర, కిడ్నీస్ కోసం పిండి కూర కూడా మేము ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. అలాగే ఔషధ మొక్కలే కాకుండా ఈ కూరగాయలు కావచ్చు, చాలా అరుదైనవి ఉన్నాయి ఇక్కడ. కూరగాయలు కావచ్చు, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్, కూరగాయలు, ఇంకా అన్ని టైప్ ఆఫ్ చాలా అరుదైనవి కూడా, అంటే ఇక్కడ మనకు కనిపించనివి కూడా ఇక్కడ పెంచుతున్నాము అని అక్కడ మెన్షన్ చేశారు మీరు. అలాంటివి ఏమేమి ఉన్నాయి ఇక్కడ? అరుదైనవి అంటే మా జీవితంలో అందరికీ అన్ని మొక్కల గురించి తెలుసు. ఇప్పుడు ఇది తినకూడదు, అది తినకూడదు అంటారు. కానీ ఇక్కడ మీరు వచ్చి చూసేసరికంటే ఇక్కడ అరుదైనటువంటి మొక్కలు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ చిన్నగా బచ్చలాకు అంటే అందరికీ తెలిసేది తీగ బచ్చలు ఒకటే తెలుస్తుంది. కానీ ఇక్కడ ఎర్ర బచ్చలు ఉంది, పాకే బచ్చలు ఉంది, అండ్ చిన్న బచ్చలి ఉంది అనమాట. తోటకూరలో కూడా అందరికీ మన తెలంగాణలో తెలిసేది ఏంటంటే తోటకూర అంటే కొయ్యూర అంటారు. కొయ్యూర అంటే అది ఒక పొడుగు ఉంటుంది అంటారు. కానీ ఇక్కడ తోటకూరలో కూడా 6 రకాల తోటకూరలు ఉన్నాయమ్మా. అంటే ఇవన్నిటి గురించి కనుక మనం తెలుసుకుంటే పిల్లలకి కూడా ఎప్పుడైనా ఎర్రబచ్చలి, తోటకూర, బచ్చలి కూర, పులిసెంతాకు, గోంగూరలో 2 రకాలు ఉన్నాయండి. మరి ఇవన్నీ మనము తినిపిస్తుంటే వాళ్ళకి ఆరోగ్యమే కాకుండా ఒక సంతృప్తిని, ఒక బలాన్ని కూడా మనం తల్లులం ఇచ్చిన వాళ్ళం అవుతాము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ మైండ్లోకి వచ్చేది సీడ్స్ ఎక్కడ దొరుకుతాయి. నార్మల్గా సీడ్స్ అంటే ఎవరి దగ్గరైనా దొరుకుతాయి తెలిసిందే, కానీ ఇలాంటి అరుదైనవి పెంచుతున్నప్పుడు మీరు ఎక్కడి నుంచి సీడ్స్ తీసుకుంటున్నారు వీటి కోసం? అయితే ఈ సీడ్స్ విషయానికి వచ్చేస్తే మేము ఇక్కడ చుట్టుముట్టు ప్రాంతంలో అంటే పల్లెటూర్లలో సేవకి వెళ్తూ ఉంటాం అన్నమాట. మెడిటేషన్ క్యాంప్స్ అరేంజ్ చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ ఉన్నవన్నీ కూడా నాటు రకం సీడ్సేనండి. ఏదైతే మన గోంగూర కానివ్వండి, తోటకూర కానివ్వండి, బచ్చలికి కానివ్వండి, కాకరకాయ, తెల్ల కాకరకాయ, పచ్చ కాకరకాయ, తర్వాత పొట్లకాయ, చిన్న పొట్లకాయ, పెద్ద పొట్లకాయ, చిక్కుడుకాయ, మునక్కాయ, వీటన్నిటికీ కూడా మనం పల్లెటూర్లకెంచే నాటు రకమే మేము సేకరణ చేయడం జరిగింది. పూల మొక్కలలో కూడా అన్నీ కూడా కొన్ని ఏమొచ్చేసి మనం బయటకించి గార్డెన్కించి తీసుకురావడం జరిగింది. ఎక్కడ ఒక ఈ మొక్కలు పెంచేటటువంటి వాళ్ళకి ఒక సంతోషం ఏమిటంటే ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో ఏమున్నాయని చూడమమ్మా మేము. వీళ్ళ బిల్డింగ్ బాగుందా, వీళ్ళు ఏం వేసుకున్నారని చూడం, ఎక్కడ మొక్కలు ఉన్నాయా అని కళ్ళన్నీ వాటి వైపుకే వెళ్తూ ఉంటాయన్నమాట. ఎక్కడైనా మంచి మొక్క ఉందనుకోండి, ఆ చిన్న కొమ్మని తీసుకొచ్చి ఇక్కడ పెంచడం జరుగుతుందండి. మీ టీం సపోర్ట్ ఎవరిది ఎలా ఉంటుంది? అంటే ఎంతమంది దీనికోసం కష్టపడుతూ ఉంటారు, ఎంత టైం స్పెండ్ చేస్తూ ఉంటారు? అయితే ఇంత పెద్ద గార్డెన్ అనుకున్నప్పుడు నాకైతే ఎంత ఆనందం అనిపిస్తుందంటే, ఇంట్లో పిల్లలు ఎంత ఉంటే తల్లికి అంత సందడి ఉంటుందండి. అదేవిధంగా ఈ గార్డెన్లో కూడా ఇన్ని మొక్కలు అనేటివి మాకు ఇంకా తక్కువే అనిపిస్తుంటుంది. ఇక్కడ టీం వచ్చేసి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో ఒక 4 సిస్టర్స్మి. ఇందులో మీరు సాయంకాలం కూడా 2 చిన్నారులు రోజు మేం చేస్తాం పెంజీ వాటరింగ్ మేం చేస్తాము అని మేము ఇక్కడ వచ్చేటటువంటి పిల్లలకి కూడా వాళ్ళకి అవగాహన చేస్తుంటాం. ఈ మొక్క అంటే ఇది నాన్న, ఈ మొక్క అంటే ఇది, వీటికి ఇన్నే వాటర్ ఇవ్వాలా బేట, మనం ఎంత దాహం వేస్తే మంచినీళ్ళు తాగుతాం కదా నాన్న, వాటికి కూడా అలాగే ఇవ్వాలా బేట. ఎవ్రీ సండే మనది ఒక గ్రూప్ ఉంటుందండి, బ్రహ్మకుమారీస్ చిల్డ్రన్స్ గ్రూప్ ఉంటుందన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు నాన్న మనం ఎలా తింటాం బేటా ఫుడ్, మన మొక్కలకి కూడా మనం పిల్లలు అనుకొని ఫుడ్ పెట్టాలి అంటే వాళ్ళు చిన్న చిన్న చేతులతోటి చాలా ప్రేమగా వాటికి ఫుడ్ని ఇస్తూ ఉంటారండి. ఈ రకంగా మన టీం అంతా కూడా ఎంత సంతోషంగా అంటే లాస్ట్కి మీకు చూపిస్తాము టీం అందరినీ. ఇవాళ ఇక్కడ ఉన్నారు వాళ్ళు రెడీగా, వాళ్ళందరూ కూడా మీకు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత వాటితో ఈవెన్ మేము వీటితో మాట్లాడుతూ ఉంటామండి. రోజు మార్నింగ్ వచ్చేసి బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్లో గుడ్ మార్నింగ్ చెప్తాం.
ప్రతి మొక్కకి ఇక్కడ వచ్చేసి మేము గుడ్ మార్నింగ్ చెప్తామండి. నైట్కి వచ్చేసి అన్ని మొక్కలకి గుడ్ నైట్ చెప్పి వెళ్తామండి. అంటే వాటిని మన ఇంట్లో 750 మంది పిల్లలు మనతో పాటు ఉన్నారు అనేటటువంటి సంతోషంతో మాకు ఏది కష్టం అనేది అనిపించదమ్మా. ఈ ధ్యాన మందిరంలో అంటే మనకు ఆల్రెడీ మెడిటేషన్కి ఇక్కడ కింద ప్లేసెస్ అవన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా ప్లెజెంట్గా ఉంది చూస్తుంటే. బట్ ఎప్పుడైనా మీకు ఎవరికైనా సరే ఇక్కడే ధ్యానం చేద్దాము, ప్లెజెంట్గా ఇంకా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది అని ఆలోచన ఎప్పుడైనా వచ్చింది? ఎప్పుడైనా ట్రై చేశారా? రియల్గా చెప్పాలంటే బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్లో మెడిటేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. కానీ ఎప్పుడైతే మన కరోనా టైం అప్పుడు ఈ యొక్క క్యాంప్ ఏదైతే మన మెడిటేషన్ క్యాంప్ పెట్టామో చాలా మట్టికి ఇక్కడ మీరు చూసినట్టయితే ఒక జేడ్ ప్లాంట్ అని ఉందండి, రబ్బర్ ప్లాంట్ అని ఉంది, ఆక్సిజన్ ప్లాంట్స్లో 6 రకాల ప్లాంట్స్ ఉన్నాయండి. అంటే దమ్ముతో కానివ్వండి, క్యాన్సర్తో కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు కానివ్వండి, ఈవెన్ షుగర్ పేషెంట్స్ కానివ్వండి, ఇన్సులిన్ మొక్కతోటి 150 మంది పేషెంట్స్ని ఈ గార్డెన్లో కూర్చోబెట్టి వాళ్ళకి డివైన్ థాట్స్ ఇచ్చి ఈ మొక్కల చుట్టూ తింపామండి. ఎంత అంటే ఇప్పుడు నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు కూడా మొక్కల చుట్టూ వాకింగ్ చేసి 2 డేస్లో వాళ్ళు నడక అనేది వచ్చిందమ్మా. కళ్ళు కనిపించని వాళ్ళు 3 డేస్ కంటిన్యూస్ మొక్కల చుట్టూ తింపామమ్మా. ఈ మొక్కల చుట్టూ తిరుగుతూ ప్రతి లీఫ్ని వాళ్ళు చూసినప్పుడు బైంజీ మా కళ్ళు చాలా బాగా కనబడుతున్నాయి అన్నారు. అలా చెప్పుకుంటూ పోతే వందల సంఖ్యలో ఈ గార్డెన్లో మేము ఈ మెడిటేషన్ ద్వారా తర్వాత ప్రకృతి పరంగా, ఎందుకంటే అమ్మా ప్రకృతి జీత్ తో జగత్ జీత్, మనం ప్రకృతికి ఎంత దగ్గర అవుతుంటే, పచ్చదనానికి ఎంత దగ్గర అవుతుంటే 7 వండర్స్ అంటారు ప్రపంచం మీద. ఆ 7 వండర్స్ ఏవో కాదు, ఈ కళ్ళతోటి రంగురంగుల కూరగాయల్ని, రంగురంగుల పువ్వుల్ని, రంగురంగుల మొక్కల్ని చూసినప్పుడు ఆటోమేటిక్ మన శరీరంలో ఉన్నటువంటి రక్త కణాలు కానివ్వండి, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవయవం కానివ్వండి పులకరిస్తూ ఉంటుందండి. ఎప్పుడైతే అది ఫ్రెష్గా ఉంటుందో ఆటోమేటిక్గా మనిషి చాలా హ్యాపీగా ఉంటారని మేము ఈ యొక్క గార్డెన్ ద్వారా అందరికీ తెలియచేస్తున్నాము. ఇంత చిన్న బుల్లి పాట్లో కూడా అంటే కుండీలో కూడా పెద్ద మొక్కలు పెరుగుతున్నాయి, చాలా హెల్తీగా ఉన్నాయి అవి కూడా. అంటే కొన్నిటికి స్పేస్ సరిపోదు, పెరగవు కొన్ని మొక్కలు, ఎదుగుదల ఆగిపోతుంది, కుండి చిన్నగా ఉంటే అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడైతే అది కనిపించలేదు నాకు. చిన్న మొక్కలలో కూడా చాలా హెల్తీగా పెద్దగా పెరుగుతున్నాయి మొక్కలు. అది ఎలా పాసిబుల్ అంటారు? అంటే చిన్న కుండీలో వచ్చేసి హెల్దీగా పెరుగుతున్నాయంటే వాటికి మనం ఎప్పటికప్పుడు, ఎందుకంటే టెర్రస్ గార్డెన్లో మట్టి చాలా తక్కువ ఉంటుందమ్మా. దీంట్లో ఎక్కువ మట్టికి ఏముంటుందంటే మనం ఇచ్చేటటువంటి నీరు కానివ్వండి, మనం ఇచ్చేటటువంటి ప్రేమని కానివ్వండి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చూస్తుంటాం ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు సమయం అనేది సరిపోదు అంటారు. అదేవిధంగా ప్రేమగా మనం మొక్క దగ్గరికి వెళ్ళినప్పుడు అది చిన్న కుండ, పెద్ద కుండ, చిన్న చెట్ట, పెద్ద చెట్ట అని అనిపించదండి. ఆ ప్రేమ యొక్క గుణంతో, ధ్యానం యొక్క పవర్ తోటి, పాజిటివ్ ఎనర్జీ తోటి అంత చిన్న కుండీలో పెరుగుతుందని మేము ఎక్స్పీరియన్స్ చేసామండి. దాదాపు 450 మొక్కలు ఉన్నాయన్నారు. సో దాంట్లో నాకు తెలిసి చాలా కాస్ట్లీ మొక్కలు కూడా ఉంటుండొచ్చు. బట్ మీరు దాన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంటే అంత వేలకు వేలు పెట్టి కొనాలి అని అంటే ఇన్నిగానం పెంచడం అనేది కష్టం అవుతుంది మనకి. సో అలా అన్నప్పుడు మీరు వాటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు అసలు? యాక్చువల్లీ ఎప్పుడైతే గార్డెన్ చేయాలని అనిపించిందో ఫస్ట్ మనం వచ్చేసి ఇంట్లో ఉన్నటువంటి మన బకెట్స్, టబ్స్, కూలర్స్ని యూజ్ చేసామండి. తర్వాత వచ్చేసి మేము ఇవన్నిటిని కూడా టబ్స్ 100 రూపీస్ టబ్స్ని కొనడం జరిగింది. నిజంగా మీరు అన్నట్టు ఇది ఖర్చుతో కూడినటువంటిదే. కానీ ఎప్పుడైతే నేను ఈ గార్డెన్లో ఈ గార్డెన్ని ఇలా పెంచుతున్నప్పుడు నాకేమనిపించింది అంటే ప్రతి ఒక్కరూ మొక్కలు కొనుక్కొని తెచ్చుకోలేరు. అయితే ఎప్పుడైతే కట్టింగ్స్ అవుతూ ఉంటాయో, గార్డెన్లో కట్టింగ్ అనేది అవుతూ ఉంటుంది, ఆ కట్టింగ్ అయినప్పుడు వాటన్నిటిని పక్కన పెట్టి నేను వేరే గార్డెనర్స్కి కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఎందుకంటే మనకైతే ఖర్చు అయింది, ఎదుటి వ్యక్తికి మనకి అవగాహన లేకుండా డబ్బుల్ని ఖర్చు చేయకూడదు అని చెప్పేసి నేను వాటిని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందమ్మా. ఇంత పెద్ద గార్డెన్ మీరు పెంచుతున్నారు అని అంటే ఈ పెస్టిస్ ఇవన్నీ
ఒక మంచి నాలెడ్జ్ ఉండే ఉంటుంది మీకు దాని మీద, అంటే ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి, రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది అయితే మీకు కంప్లీట్ ఒక అవగాహన ఉండే ఉంటుంది. సో అలాంటి పెస్టిస్ వచ్చినప్పుడు కానీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం కానీ ఏం చేస్తూ ఉంటారు మీరు? అయితే ఇక్కడ అందరూ ఈ గార్డెన్ని చూసినట్టయితే ఎక్కడ కూడా మీకు ఏ పెస్టిసైడ్ కూడా కనిపించదండి, ఏ పురుగు కనిపించదు. ఎందుకంటే ఈ గార్డెన్లో మేము ఒక తల్లి పాత్రని పోషిస్తున్నామండి. ఎందుకంటే తల్లికే తెలుస్తుంది పిల్లల గురించి. కొంచెం బక్క చిక్కిపోతున్నాడు అంటే పాలు తాగురానైనా ఫ్రూట్ తినరానైనా అని చెప్పేసి వాడు మారం చేసినా కానీ తల్లి పెడుతుందండి. అదేవిధంగా ఏదైనా మొక్క కొంచెము అలా ఉంది అనేసరికంటే నేను దానికి కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటానండి. అంటే సమయానికి వాటికి రైస్ మనము కడిగినటువంటి వాటర్ పోయడం కానివ్వండి, ఎప్పుడైనా కానీ మనము వంటింటి యొక్క వేస్టేజ్ తోటి తయారు చేసినటువంటి మెటీరియల్ కానివ్వండి ఇది వేస్తుంటాను. నిజంగా చెప్పాలంటే ఈ గార్డెన్ 2 years నుండి మాకైతే ఎటువంటి పురుగు కానివ్వండి ఎటువంటి పెస్టిసైడ్ కనిపించలేదమ్మా. ఆర్గానిక్గా కూడా కొందరు దానికి విరుగుడు ఇస్తూ ఉంటారు. సో ఆ రకంగా మీకున్న అంటే మీకు తెలిసినవి కొన్ని చెప్తే తెలుసుకుంటారు మా వాళ్ళు. అంటే వచ్చిన తర్వాత ఇచ్చేదానికంటే నేను అందరికీ కూడా తెలియచేయటం ఏమిటంటే రాకుండానే మనం చూసుకుంటే చాలా మంచిదండి. వీటిని ఎప్పుడు మనం ఆరోగ్యంగా చూసుకొని ప్రేమగా చూసుకుంటే నా మనసు పూర్తిగా అసలు మొక్కలకి మనము ఏమీ చేయాల్సిన అవసరం లేదని నాకున్న ఎక్స్పీరియన్స్తో నేను షేర్ చేస్తున్నాను. అలాగే అమ్మ, ఇవన్నీ అంటే ఇన్ని రకాల మొక్కలకి పెంచాలి అని అంటే మనం మాట్లాడుకున్నట్టు టైం కూడా చాలానే పడుతుంది ఖచ్చితంగా. సో ఈ వాటరింగ్ ప్రాసెస్ అనేది మీరు ఎలా చేస్తూ ఉంటారు? అంటే మార్నింగ్ ఈవినింగ్ ఇస్తూ ఉంటారా? వాటరింగ్ అనేది ఎండాకాలం వచ్చేస్తే ఎర్లీ మార్నింగ్ 6 లోపటి ఇచ్చేస్తామమ్మా. ఇంకా చలికాలం అయితే 1 day ఆఫ్టర్ 1 day ఇస్తుంటాము. తర్వాత వర్షాకాలం అయితే మనం ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదు. పాపము అవి కూడా మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టదు. పైపు ద్వారానే మేము వాటరింగ్ చేస్తాము. కరెక్ట్ మాకు ఈ 750 కుండీలకి 2100 చదరపు అడుగుల్లో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో మాకు 40 నిమిషాల సమయం పడుతుందమ్మా వాటరింగ్కి. అంటే ఈ కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నాను అని అన్నారు. సో అలాగే ఎవరైనా ఈ గార్డెన్ని చూసి వాళ్ళు కూడా ఒక టెర్రస్ గార్డెన్ని చిన్నగా స్టార్ట్ చేసుకోవాలనుకున్న వారికి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? ఈ గార్డెన్ ఎక్స్టెన్షన్ చేయడానికి నాకు వచ్చినటువంటి సంకల్పం, ఎందుకంటే ఆజాదీ అమృత్ మహోత్సవం సందర్భంగా ఏదైతే మనకి స్వాతంత్రం వచ్చేసి 75 సంవత్సరాలు అయిందో మన ఆర్గనైజేషన్ కూడా ఒక పీరియడ్ పెట్టడం జరిగింది. 3 months లోపల 75 టెర్రస్ గార్డెన్స్ చెయ్యాలి అని చెప్పేసి. అయితే ఆల్రెడీ మేము స్టార్ట్ చేసాము. 15 మంది ఇక్కడ ఈ గార్డెన్లోకించే విత్తనాలు తీసుకెళ్లడము, కట్టింగ్స్ తీసుకెళ్లడము, పూల మొక్కలు ఏవైతే ఎక్స్ట్రా ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడము అనేది చేయడం జరిగింది. 250 గ్రామాలలోకి మేము వెళ్ళి ఆర్గానిక్ పంటల్ని ఎలా పండించాలి అని చెప్పేసి ఒక 20 మంది టీంతో మేము ఒక రథాన్ని తీసుకొని బయలుదేరుతున్నాము. దాంట్లో అన్ని చిత్రాలు ఉంటాయి. ఎలా మనము మట్టిని కలుపుకోవాలి, యాపాకుని ఎలా యూస్ చేయాలి, విత్తనాలను ఎలా విత్తుకోవాలి, తర్వాత సేంద్రియ ఎరువులు ఏదైతే మన పశువుల యొక్క మాగినటువంటి ఎరువుని ఎంత మోతాదులో వేయాలి, తర్వాత గొర్రెల ఎరువుని కానివ్వండి, మన ఇంట్లో ఉన్నటువంటి వేస్టేజ్తో మనం చేసినటువంటి కంపోస్ట్ని కానివ్వండి, మేము దగ్గరుండి మహిళలకి టెర్రస్ గార్డెన్ లేదా కింద నేల అంటే మన ఇంటి ముందు ఏదైనా కాస్త కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఇంటికి 5 మొక్కలు పెట్టించాలి అని మేము 250 ఊర్లలోకి వెళ్ళి కొన్ని వందల టెర్రస్ గార్డెన్స్ని తయారు చేయడానికి మార్చి 20న మేము బయలుదేరుతున్నామండి. అమ్మ, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి? హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను శుభ భావనతోటి శుభకామనతోటి తల్లులు కానివ్వండి, తండ్రులు కానివ్వండి, నా తోటి సోదరి మనులకి, చిన్నారులు ఎవరి దగ్గరకో వెళ్ళి మన జీవితాన్ని, మన యొక్క శరీరాన్ని వాళ్ళ చేతిలో పెట్టి ఇబ్బంది పడే కంటే బదులు భగవంతుడిచ్చినటువంటి ఈ శరీరం ద్వారా తలా ఒక 5 మొక్కల్ని మన ఇంటి మీద పెట్టుకొని వాటికి మనం నీరిచ్చినప్పుడు మన జీవితానికి సరిపోయేంత నీరు
మనం ఏ అడవిలో ఉన్నా కానీ అవి మనకి ఇస్తాయండి. ఎందుకంటే ప్రకృతి ఇంట్లో ఫ్యాన్ వేసుకోవాలన్నా, లేకపోతే కూలర్ పెట్టుకోవాలన్నా, లేకపోతే ఏసీ వేసుకోవాలన్నా మనం కరెంటు బిల్లు కట్టాలండి. కానీ ప్రకృతి ఇప్పటివరకు మనం ఏ కరెంటు బిల్లు కట్టలేదమ్మా. వాటికి ఇంత చక్కటి కొంచెం మనం చెట్టు కింద పూర్వకాలంలో కూడా పంచాయతీ రాజ్ రచ్చబండ అనేది జరిగేది. ఒక పంచాయతీ తెంపాలి అంటే ఒక చెట్టు కింద అందరూ కూర్చునే వాళ్ళండి. వేప చెట్టు కానివ్వండి, రాగి చెట్టు కానివ్వండి. తర్వాత ఈరోజు పొలం పనుల్లో చూసేవాళ్ళని మనం గనక చూసినట్టయితే పాండమిక్ పీరియడ్లో మీ అందరికీ ఐడియా ఉండిండొచ్చు, చాలామంది రైతులు చాలా బాగున్నారండి. ఎందుకంటే వాళ్ళకి ఎండ తగులుతుంది, ప్రకృతి యొక్క పచ్చదనం అనేది వాళ్ళకి వైబ్రేషన్స్ రూపంలో వస్తూ ఉంటాయి. ధ్యానం వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మొక్కల మధ్యలో ఉన్నవాళ్ళు ఆటోమేటిక్ పాజిటివ్గా ఉంటారండి. కాబట్టి హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ కూడా మొక్కల్ని పెంచడం కనుక నేర్చుకుంటే మనిషిలో ఉన్నటువంటి మనస్తత్వాన్ని మీరు అర్థం చేసుకుంటారు. ఎవరితో ఎట్లా అడ్జస్ట్ కావాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎలా ప్రేమ చేయాలి, ఎవరి బాధల్ని మనం ఎలా తీర్చగలుగుతామని ఈ మొక్కల ద్వారా మనం ఎంతో తెలుసుకోగలుగుతాం. కాబట్టి దయచేసి ఈ యొక్క బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ అండి యాజ్ ఒక సొంత సిస్టర్ లాగా మీ అందరికీ తెలియచేస్తున్నానండి. 24 గంటలు ఎంతో సమయం ఉంటుంది. 2 మొక్కల్ని పెంచి చూడండి, మీకు ఆటోమేటిక్గా అనిపిస్తుంది వాటి యొక్క నిస్వార్థమైనటువంటి ప్రేమ ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనకి ఇవ్వరండి. అలా ఒక 5 నిమిషాలు ఒక తులసి మొక్క ముందు కానివ్వండి, ఒక ఆక్సిజన్ మొక్క ముందు కానివ్వండి, లేదా ఏదైనా పువ్వు మొక్క ముందు కానివ్వండి, 5 మినిట్స్ గనక మీరు కళ్ళు ఆర్పకుండా ఆ మొక్కని చూసినట్టయితే మేము మీకు గ్యారంటీ కార్డ్ ఇస్తాము. మీ శరీరం లోపట ఎంత చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. గంటలో చేసే పని ఆ సంతోషంతో అరగంటలోనే అవుతుందండి. అలాగే అమ్మ, ఇంత మంచి ఆలోచనకి, ఇంత మంచి టెర్రస్ గార్డెన్కి హెల్ప్ చేస్తున్న మీ టీంని పరిచయం చేసుకుందాం. అమ్మ ఒక్కసారి పరిచయం చేస్తారా మీ టీం మెంబర్స్ని? ఇక్కడ ఈ టీంలో వచ్చేసి 4 కన్యలు ఉన్నారండి, 3 మాతలు ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, ఇంకో బ్రదరు రాలేదు. వీళ్ళ పేర్లు వచ్చేసి జ్యోతి, చిన్నారి, మౌనిక, హర్షిత, స్వరూపక్కయ్య, లక్ష్మక్కయ్య, మనోరన్నయ్య అండ్ మెయిన్ వచ్చేసి మా టీం లీడర్ శ్రీనివాస్ అన్నయ్య గారండి. అలాగే అంటే ఇంతమంది టీం ఉన్నారు కదా, నేను ఆల్రెడీ ముందు మాట్లాడినట్టే ఇంత పెద్ద గార్డెన్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా టీం సపోర్ట్ ఉండాలి. ఎలా ఉంటుంది వీళ్ళ సపోర్ట్ మీకు? డైలీ అయితే ఒకరు యూజ్ అవుతారమ్మా, కానీ ఎవ్రీ సండే అయితే మాత్రం సేవాదారులు వచ్చేసి ఎవరి సేవ వాళ్ళు చేసుకుంటారు. అంటే ప్రూనింగ్ చేయడం కానివ్వండి, గార్డెనింగ్ ఊడవడం కానివ్వండి, వీటికి మనము అంటే మేమైతే ఎరువు అనము ఫుడ్ పెట్టడం కానివ్వండి, డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్, ఎండాకాలం కదా ఇప్పుడు, వీటికి మనం ఎట్లా మజ్జిగ జ్యూసెస్ తాగుతామో 3 డేస్కి ఒకసారి మేము మంచి డ్రింక్స్ తాగిపిస్తామండి. జ్యూస్ డ్రింక్స్ అంటే మళ్ళీ వేరే అనుకోకండి, ఫ్రూట్ డ్రింక్స్ తాగిపిస్తుంటాం. వాటికి మాతల యొక్క సహాయం మేము తీసుకుంటూ ఉంటాము. ఓకే అమ్మ, మీరు ఇంత మంచి ఆలోచనతోని, ఇంత బ్యూటిఫుల్ టెర్రస్ గార్డెన్తోని ఇంకా ముందుకెళ్ళాలని, ఎంతోమందికి ఇలాగే ఇన్స్పిరేషన్గా ఉండాలని, ఎంతోమంది ఇలాంటి మంచి ఆలోచనకి, ఇంత మంచి బ్యూటిఫుల్ గార్డెన్ ఎంతోమంది లీడ్ చేయడానికి మీరు బ్యాక్ బోన్గా ఉండాలని కూడా మేము మా హెచ్ఎంటీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అమ్మ, ఇంత మంచి ఆలోచనని, ఇంత మంచి గార్డెన్ని మాకు చూపించినందుకు. చూశారు కదా, నిజామాబాద్లోని నాందేవాడలోని బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ వారి టెర్రస్ గార్డెన్ విశేషాలను మరొక ఎపిసోడ్లో మరొక బ్యూటిఫుల్ గార్డెన్తో మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.